టీమిండియా మాజీ క్రికెటర్ వివాదాస్పద కమెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ పై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్లో 2-1తో టీమిండియా ఓటమి పాలైన నేపథ్యంలో వికాస్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ పోస్ట్ పెట్టాడు. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన 3వ వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్ను ఓడించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. భారత గడ్డపై తొలి వన్డే సిరీస్ గెలిచి 38 ఏళ్ల కళను నెరవేర్చుకుంది. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ ఈజీ ఫార్మాట్ ఎంచుకున్నాడని సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. తన లోపాలను సరిదిద్దుకోకుండా టెస్టులకు వీడ్కోలు పలికాడని అభిప్రాయపడ్డాడు. జో రూట్, విలియమ్సన్, స్మిత్ టెస్ట్ క్రికెట్లో రాణిస్తుంటే కోహ్లీ మాత్రం సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడని తక్కువ చేసి మాట్లాడాడు. అయితే విరాట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినా బాగుండేదని, కానీ టాప్ ఆర్డర్ బ్యాటర్కు ఎంతో సులువైన వన్డేలో కొనసాగడం తనను మరింత నిరాశకు గురిచేసింది అని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వికాస్ కోహ్లీ కూడా సంజయ్ మంజ్రేకర్ పేరు ప్రస్తావించకుండా ఘాటుగా బదిలిచ్చాడు. కొందరికి కోహ్లీ పేరు ఎత్తకపోతే పూట గడవదు అన్నట్లుగా ఉంది పరిస్థితి అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ థ్రెడ్స్ లో పోస్ట్ పెట్టాడు. ఇక ఇప్పుడు తాజాగా వన్డే సిరీస్ లో భారత్ ఓడిపోవడంతో వికాస్ కోహ్లీ మరోసారి సంజయ్ మంజ్రేకర్ పై సెటైర్లు పేల్చాడు. స్టూడియోలో కూర్చుని ఏదైనా మాట్లాడడం సులువని, మైదానంలోకి దిగితేనే అసలు విషయం తెలుస్తుందని చురకలు అంటించాడు. మిస్టర్ క్రికెట్ ఎక్స్పర్ట్, నీ దగ్గర అత్యంత సులువైన ఫార్మాట్ గురించి ఏమైనా సూచనలున్నాయా? అయినా అవి పనిచేయాలంటే మీరు మైదానంలో ఉండాలి కదా. ఏదేమైనా చెప్పడం సులభం, కానీ చేయడమే కష్టమని పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. వికాస్ కోహ్లీ పెట్టిన ఈ పోస్ట్ పై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంజ్రేకర్కు సరైన జవాబు చెప్పాడని విరాట్ ఫ్యాన్స్ వికాస్ను పొగుడుతున్నారు.